విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. సింహంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కుజుడు 13వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 15వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 15వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహువు కుంభంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ మాసం యోగదాయకంగా ఉంటుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నూతన పెట్టుబడులను పెట్టడం లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయడం వంటి ఫలితాలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మకత అధికంగా ఉంటుంది. ఏ పోటీకి వెళ్ళినా మంచి ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. అయినప్పటికీ కోరుకున్న స్థాయి గుర్తింపు లభించకపోవచ్చు. ధన ఆదాయం అధికంగానే ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా యోగదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులను పెట్టడం లేదా వ్యాపారాల్లో కొత్త అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు, ఒత్తిడులు ఉంటాయి. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అభివృద్ధి ఉంటుంది. ఇకపోతే 7వ తేదీన సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం మీకు దశమంలో ఏర్పడుతున్నందున వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటుంది. కనుక చంద్రగ్రహణ నిమిత్తం దానాలు ఇవ్వడం వంటిది మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది. విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది. సింహంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కుజుడు 13వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 15వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 15వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహువు కుంభంలోను, కేతువు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులపై లాభాలు ఉంటాయి. ఖర్చులు, మానసిక అశాంతి అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు 2వ వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యలో కోరుకున్న స్థానాన్ని అధిరోహిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సహోద్యోగులతో విభేదాలు ఉంటాయి. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ధన ఆదాయం అధికంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి నిమిత్తం కొత్త పథకాలను, ప్రయత్నాలను చేస్తారు. ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు, మానసిక అశాంతి ఉన్నప్పటికీ కుటుంబం యొక్క సహకారం, మద్దతు అధికంగా ఉంటుంది.
సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇకపోతే 7వ తారీఖు రాత్రి సంభవించే రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల మిశ్రమ ఫలితాలను, మానసిక అశాంతి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కనుక గ్రహణానంతరం గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మిథున రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది. విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. సింహంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కుజుడు 13వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 15వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 15వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు కుంభంలోను, కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ధన వ్యయం ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వంటి విషయాలను ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చదువులో కొత్త అవకాశాలు ఉంటాయి. ఏ రంగంలోని విద్యార్థులైనా విజయాలను అందిపుచ్చుకుంటారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. 2వ వారం తర్వాత కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆర్థికంగా చాలా యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థుల మధ్యన స్నేహపూరిత వాతావరణం ఉంటుంది. తద్వారా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహమైన వారికి జీవిత భాగస్వామితో గతంలో ఉన్న విభేదాలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ధన వ్యయం, ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. వీటి పట్ల శ్రద్ధ వహించాలి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఇకపోతే 7వ తేదీన సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మీకు అష్టమంలో ఏర్పడుతున్నందున ఆకస్మిక ధన వ్యయం, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కనుక గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కర్కాటక రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.